క్రీస్తునాథ్ దేవుని నామానికి స్తోత్రం. ఉదయకాలమే పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మీ యొక్క గృహములోకి ప్రవేశిస్తున్నాడు. ధైర్యంగా ఉండండి. విశ్వాసముతో దేవుని కార్యాల కొరకు ఎదుగు చూడండి. ప్రతి రోజు ఉదయకాలమే దేవుని సన్నిధిలో మోకరించండి, ప్రార్థించండి. ప్రార్థించుట మానుట ఏమాత్రం కూడా క్షేమకరం కాదు. ప్రతిరోజు మీరు ప్రార్థిస్తూనే ఉండాలి. దేవుని సన్నిధిలో మొరపెడుతూనే ఉండాలి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం అంటుంది, ప్రియులారా, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి విషయంలో మీరు యథార్థంగా జీవించడానికి ఇష్టపడండి. అది చిన్నదైనా అది పెద్దదైనా దేవుని ఎదుట దేవుని దృష్టిలో అది ఇష్టంగా ఉండాలి. యథార్థంగా జీవించడానికి ఎప్పుడైతే మీరు ఇష్టపడతారో, తీర్మానం చేస్తారో, దేవుడు మీరు చేసే ప్రతి ప్రార్థన అంగీకరిస్తుంటాడు. కీర్తనలు 34వ అధ్యాయం 17వ వచనం అంటుంది, నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరుడి, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీతిమంతులు మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక ఆలకిస్తాడండి. వారి శ్రమలన్నిటిలోకెళ్ళి దేవుడు వారిని విడిపిస్తాడు. మీకు ఏ విధంగా శ్రమ కలుగుతుంది, ఎవరి ద్వారా శ్రమ కలుగుతుంది, ఏ విషయాల్లో మీరు శ్రమలు అనుభవిస్తున్నారు, అవన్నీ ఒక నోట్బుక్లో రాసుకోండి. ఒక్కొక్క దాన్ని చదివి, ప్రభువా, ఈ శ్రమ నుండి నాకు విడుదల ఇవ్వమని ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించండి. తప్పక మీరు రాసుకొని ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటారో ఆ ఉదయకాల ప్రార్థన ప్రభు సన్నిధికి చేరి మీ శ్రమలన్నింటిలో ప్రభు మిమ్మల్ని విడిపిస్తూ ఉంటాడు. మీరు ఆనందంతో సంతోషంగా జీవించడానికి ప్రభు మీకు సహాయం చేస్తాడు. భయపడవద్దు, దేవుని హస్తం మీకు తోడుగా ఉంది. ఈ ఉదయం నుండే దేవుడు మీ కుటుంబాలు అద్భుతాలు చేయబోతున్నాడు. ఏ బంధకాల చేత కట్టబడి ఉన్నారు, ఏ బంధకాలు నిన్ను కట్టి బిగించి ఉన్నాయో, ఈ ఉదయం నుండే నువ్వు ప్రార్థిస్తుండగానే ఆ బంధకాలన్నీ ప్రభు తీసివేస్తున్నాడు. శ్రమలన్నింటిలో కలిసి విడిపిస్తున్నాడు. ధైర్యంగా ఉండండి. ప్రభు వైపు చూసి ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.